రామరాజు పరువు కాపాడి విశ్వ భద్రావతి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు రామరాజు పరువు కాపాడి విశ్వ భద్రావతి శ్రీవల్లికి అమూల్య ఏం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్యను అసలు విశ్వ ఎందుకు ప్రేమించాడో, ఏ ఉద్దేశ ప్రకారం, ఏ ప్లాన్ ప్రకారం ప్రేమించాడో అన్న విషయం అంతా చెప్పేసేసరికి అమూల్య కాస్త తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకిక్కడ అమూల్య కనిపించట్లేదని రామరాజు ఇటు వేదవతికి తెలియడంతో కుప్పకూలిపోతారు. నాన్న కంగారు పడకండి నాన్న, చెల్లి ఎక్కడికో వెళ్ళుండదు అనగానే, అసలు ఎప్పుడు చూసారా అమూల్యను చివరిసారిగా అని చెప్పాను కానీ ఉదయం లేచినప్పటి నుంచి మేమెవరూ చూడలేదు మామయ్య అని చెప్పనేసరికి అసలు అమూల్య ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. లేదు నాన్న, చెల్లి అస్సలు అలా చేసే మనిషి కాదు. చెల్లి ఈ పెళ్లి చాలా సంతోషంగా చేసుకుంటుంది. తన ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడింది. ఇష్టం లేకుండా తను ఎప్పుడూ లేదు. నిశ్చితార్థాల సమయంలో ఇష్టం లేదేమో కానీ పెళ్లి దగ్గర పడుతున్న కొద్ది తను చాలా సంతోషపడింది. రాత్రి కూడా ఎవరో కరెంటు తీసేశారు. అమూల్య కనిపించకుండా ఉండడానికి, కరెంటు తీసేయడానికి కారణం వాళ్ళే అయ్యుంటారు. ఖచ్చితంగా అమూల్య మీ పరువు తీసే పని మాత్రం చెయ్యదు మామయ్య, మీరు టెన్షన్ పడకండి అంటూ ఇద్దరు కోడళ్ళు ఓదార్చినా కానీ పెళ్లి వాళ్ళు వచ్చేసే టైం అయింది. అమూల్య ఎక్కడుంది? అమూల్య ఇప్పుడు ఎక్కడుందని చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిందని చెప్పాలి. నా పరువు గంగలో కలిసిపోయింది. నా బ్రతుకు ఇలాగా నలుగురిలో నవ్వుల పాలవుతుందని అనుకోలేదు. నా కూతురు నా పరువు నిలబెడుతుంది అనుకున్నానే తప్ప నా పరువు తీసే పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని ఎంతగానో ఇంకా బాధపడిపోతూ ఉంటాడు రామరాజు. అయితే ఈలోపు పెళ్లి వాళ్ళు రాని వచ్చేస్తారు. పెళ్లి వాళ్ళు రావడంతో ఇంకా వెంటనే పెళ్లి వాళ్ళు రావడం చూసి భద్రావతి విశ్వకు ఫోన్ చేస్తుంది. అప్పటికే విశ్వ ఏదో శోభరం పెళ్లి కొడుకులా చేతికి మల్లెపూలు కట్టుకుని పువ్వులు మొత్తం తన మీద జల్లి, నేను నిన్ను ఏదో చేస్తాననుకుంటున్నావా, లేక నిన్ను పెళ్లి చేసుకుంటాననుకున్నావా? పెళ్ళెందుకు చేసుకుంటానే? పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఎక్కడున్నా నా కూతురు పెళ్లి చేసుకుని బాగానే ఉంది కదా అని సంతోషపడతాడు. అలా మీ నాన్న సంతోషపడకూడదు. జీవితాంతకాలం కూతురికి పెళ్లి చేయలేకపోయాను అని కుమిలి కుమిలి ఏడవాలి. అది నాకు కావాల్సింది. 25 నుంచి మా అత్త మీ నాన్న మీద పెంచుకున్న పగ అదే. మా చిన్నత్తను తీసుకుపోయి మా కుటుంబానికి ఎంతో క్షోభను అనుభవించేటట్టు చేశాడు. మా అత్త పెళ్లి పెటాకు లేకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది. అలాగే నువ్వు కూడా పెళ్లి పెటాకు లేకుండా జీవితాంతకాలం మీ నాన్న దగ్గరే ఉండిపోవాలి. అదే నేను కోరుకుంటానే అంటూ మాట్లాడేసరికి ఇంక ఈలోపు భద్రావతి ఫోన్ చేయడంతో ఇంకా వాడి చేతిలో తాళిని అమూల్య మీదకి విసిరేసి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయి, ఏంటత్తా అని చెప్పాను కానీ తీసుకొచ్చేరా, ఆలస్యం చేయకు, పెళ్లి వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకుని వస్తే ఒక రోజు రాత్రంతా నీతో గడిపినట్టు ఉంటుంది అది అని చెప్పనేసరికి సరే అత్త అని చెప్పి ఇంకా కార్ అది రెడీ చేసి అమూల్యను కాస్త తీసుకువెళ్ళడానికి లోపలికి వస్తాడు. అప్పటికే అమూల్య ఒక తెలివైన పని చేస్తుంది. అది ఏంటంటే తన తండ్రి పరువు నిలబడాలి అంటే తన కూతురు పెళ్లి కాకముందే పరాయి మగవాడితో ఉంది అన్నది కాకుండా ఆల్రెడీ అమూల్య విశ్వ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నారని రామరాజు పరువు నిలబడుతుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది, అందులో తప్పేముంది? ఇప్పుడు అందరూ చేసే పనులు అవే కదా అని అందరూ కొన్ని రోజులు మాట్లాడుకుని తర్వాత మర్చిపోతారు అన్న ఉద్దేశంతో అక్కడ అమూల్య తన తండ్రిని పరువు ఏదో రకంగా కాపాడాలన్న ఉద్దేశంతో తన మెడలో తనే తాలి కట్టుకుంటుంది. కానీ ఆ విషయం విశ్వకు తెలీదు. విశ్వ వచ్చేసరికి ఆ మంగళసూత్రాల్ని లోపల దాచేసుకునేసరికి రామూల్య అంటూ తన మీద కొన్ని పువ్వులు జల్లి వాడి చుట్టుకి ఏదో శోభరం పెళ్లి కొడుకు చుట్టుకున్నట్టుగా చేతికి పువ్వులు చుట్టుకుని అలానే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. నువ్వు వెనకాల కూర్చో అంటూ వెనకాల కూర్చోబెట్టి వీడు ఫ్రంట్ కూర్చుని సరాసరి పెళ్లి దగ్గర వీళ్ళు గొడవ పడుతూ ఉండేసరికి
ఏంటండి రామరాజు గారు, ఎంతసేపటి నుంచి అడుగుతుంటే అమూల్య గురించి చెప్పరేంటి? అసలు నాకు కాబోయే కోడలెక్కడ? కోడల గురించి అడుగుతుంటే లోపలికి రండి మాట్లాడదామంటూ మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోపు భద్రావతి వాళ్ళు వచ్చి లేచిపోయింది అది ఇది అంటూ మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ మరి ఎంతసేపు మాట్లాడుతుంటే ఈ రామరాజు ఎందుకు తన కూతుర్ని పిలవడం లేదు? తన కూతురు ఉంటే కదా పిలవడానికి, ఏసానా అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావక్క అంటూ మాట్లాడేసరికి ఏంటండి రామరాజు గారు, ఏంటిదంతా? మీ కూతురు ఇంట్లో లేదా? మీ కూతురు పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించిందా? ఆ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసమే ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఈ మాట మాకు ముందే చెప్పొచ్చు కదండి, మా పరువు తీద్దామనుకున్నారా ఏంటి అంటూ ఇంకా వనజ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుండగానే అప్పుడే ఒక కార్ అయితే వస్తుంది. కార్ వచ్చేసరికి ఈలోపు విశ్వ కారులోంచి పువ్వులు చుట్టబెట్టుకుని దిగేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు విశ్వ మీదకి వెళ్తారు. ఏంటి మీ చెల్లి గురించా? మీ చెల్లి రాత్రంతా నాతోటే గడిపింది. మీ చెల్లి వస్తుంది చూడండి అని చెప్పనేసరికి నా చెల్లెల్ని ఎక్కడ తీసుకెళ్ళేవరా? నా చెల్లెలకి నువ్వు మాయ మాటలు చెప్పి నా చెల్లెల మీద నింద వేస్తావేంట్రా? మా చెల్లెలు నిప్పు, ఎప్పుడు అలాంటి తప్పు పొరపాటు చెయ్యదు అని చెప్పి మాట్లాడేసరికి అవునా ఒక్క క్షణం అంటూ కార్ దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న అమూల్యను చేయి పట్టుకుని మరీ తీసుకొచ్చి అమూల్య భుజం మీద చేయి వేసి మరీ తీసుకొస్తాడు. ఒక రోజు రాత్రంతా నాతో గడిపింది, ఇప్పుడు దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడు పెళ్లి చేసుకోడు అని చెప్పాను కానీ ఏంట్రా ఏం వాగుతున్నావు? పెళ్లి చేసుకోడు అంటూ మాట్లాడుతున్నావేంటి? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసావా ఏంటి అని చెప్పి ఇంకా 2 అడుగులు ముందుకేసేసరికి ఆగండి, నాకు విశ్వకు పెళ్లి జరిగిందంటూ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కాస్త తీసి చూపిస్తుంది. ఒక్కసారిగా భద్రావతి విశ్వ మొత్తం అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ భద్రావతికి విశ్వకి ఉన్న ప్లాన్ ఏంటి? అమూల్యను రాత్రంతా దాచిపెట్టి మరుసటి రోజు ఉదయాన్నే అందరి ముందు ఇంట్లోంచి లేచిపోయి చెడిపోయిందల్లా జీవితాంతకాలం ఉండాలని. కానీ ఇక్కడ అమూల్య తెలివితేటలుగా తన తండ్రి పరువు కాపాడాలని తనంతట తానే మెళ్ళో తాలి కట్టుకుంది కదా, ఆ తాలిని చూపించడంతో ఏంట్రా విశ్వ అని చెప్పాను కానీ నేనేం చేయలేదత్తా అని చెప్పనేసరికి నువ్వు చేయకుండా దాని మెడలోకి తాలి ఎలా వచ్చిందిరా? విశ్వ నా మెడలో తాలి కట్టాడు. విశ్వ నా భర్త. విశ్వ నేను ప్రేమించుకున్నాం కాబట్టే పెళ్లి చేసుకున్నాము. విశ్వ గురించి నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. విశ్వ లేకుండా నేను బ్రతకలేను. అందుకే విశ్వ కూడా అందరినీ ఎదిరించి నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకుని అందరి ముందుకు తీసుకొచ్చాడు అంటూ చెప్పేసేసరికి ఇంకా అమూల్య మాట్లాడిన ధైర్యపు మాటలకి విశ్వ నోటంట మాట రాదు. ఏయ్, నీ మెడలో నేను ఎప్పుడే తాళి కట్టాను అని చెప్పాను కానీ ఏంటి విశ్వ అలా మాట్లాడతావు? అసలు నన్ను ఇంట్లోంచి తీసుకువెళ్ళింది ఎందుకు? మెడలో తాళి కట్టడం కోసమే కదా. మా పెద్దొదిన సహాయంతో కదా నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను ఇంట్లోంచి తీసుకువెళ్ళావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటి ఏమన్నావు అని చెప్పాను కానీ అవును నర్మద వదిన, నన్ను ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళి నాకు విశ్వకు పెళ్లి జరగాలని సహాయం చేసింది ఎవరో కాదు, వల్లి వదినే. వల్లి వదినే కనుక లేకపోయి ఉంటే నాకు ఈ సహాయం జరిగేది కాదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అంటే రాత్రి కరెంటు తీసేసింది అనగానే వల్లి వదినాలే కరెంటు తీసేసి తను వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి నన్ను విశ్వను కలపడం కోసం నాకు సహాయం చేశారు. నేను విశ్వ దగ్గరికి వెళ్ళిపోయాను, వాళ్ళు ఇంటికి వచ్చేశారు. విశ్వ నేను రాత్రంతా ఒకచోటే ఉన్నాము. మేమిద్దరం రాత్రే గుడిలో పెళ్లి చేసుకుని ఇంకా ఇంటికి రావకుండా ఇప్పుడు వచ్చాము అంటూ ఇంకా అమూల్య చెప్పిన మాటలకు రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. కానీ కోడల మీద చేసుకున్నాను అన్న చెడ్డ పేరు రాకూడదని సైలెంట్గా ఉండేసరికి బుజ్జమ్మ కాస్త చెంప పగలగొడుతుంది. నా కూతుర్ని తీసుకెళ్ళి వాడికి అప్పగించింది నువ్వా? నా కూతురు పెళ్ళి వాడితో జరగాలని అనుకున్నది నువ్వా? అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వనే. నువ్వు నా ఇంటి పరువుని తీసేసావు కదే. అసలు నువ్వు ఇంటి కోడలవేనా? నా కూతురు ఏదో వాడిని ప్రేమించిన ఇష్టంతో ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నువ్వు ఆపవలసిన బాధ్యత లేదా?
పైగా నువ్వే కరెంటు తీసేసి మరీ వాళ్ళకి సహాయం చేస్తావా? అసలు నిన్ను అంటూ ఆ చెంప ఈ చెంప పగలగొట్టేసరికి అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇంకా నర్మద ప్రేమ ఆపుతారు. బాగుంది రామరాజు, చాలా బాగుంది. మీకు మధ్య గొడవలు ఉంటాయి, మీకు మధ్య ప్రేమలు ఉంటాయి. నువ్వేమో వాళ్ళ చెల్లెల్ని తీసుకొచ్చావన్న కోపంతో వాళ్ళు నీ మీద 25 సంవత్సరాల నుంచి పగ పెంచుకున్నారు. అయినా సరే నీ చిన్న కొడుకు ఆ ఇంటి అమ్మాయినే లేపుకుని వచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళని క్షమించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. కానీ నీ కూతురు కూడా మళ్ళీ ఆ ఇంటి అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మధ్యలో మేము వెర్రి వాళ్ళమయ్యాము. మీకు గొడవలు ఉంటాయి, మీకు ప్రేమలు మొదలవుతాయి. ఇంకా బయట వాళ్ళకి ఎందుకు అవసరం ఇస్తారు? అయినా బయట నీ వెధవల్ని చేయడానికి కాకపోతే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వీళ్ళ సంబంధం వద్దు అని. అయినా సరే వీళ్ళ సంబంధం చేసుకుంటే మంచిదే, కోడల్ని కూతుల్లా చూస్తున్నారు కదా అని చెప్పి అన్నారు. ఆ కోడలే ఇంటి పరువు తీయడానికి కూతురు వెళ్తుంటే కరెంటు తీసి మరీ సాగనంపి మరీ పంపించింది. అంత మంచి కోడలు. ఇంతకీ చాలా బాగుంది రామరాజు. నాకు తెలిసిదంతా నీకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఏదైతే ఏమైందిలే, మొత్తానికైతే నీ కూతురికి పెళ్ళి జరిగిపోయింది. నన్నేమో ఇలా మమ్మల్ని మోసం చేశావు అంటూ మాట్లాడేసరికి అది కాదు వనజ గారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నానన్నారు, కానీ నిజానికి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ తప్పేముంది రామరాజు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీ 2 కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక్కింటి నుంచి ఆడపిల్లను తీసుకొస్తే ఎంత బాధగా ఉంటుందో ఆ ఇంటి ఆడపిల్లకు సంబంధించిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు కూడా నీ ఇంటి నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళిపోవడంతో మీకు ఆ బాధ తెలుస్తుంది. పెళ్ళిళ్ళు వరకు ఎందుకు రాణిస్తారో ఈ ప్రేమలు? ముందే పెళ్లి చేసుకుంటే వేరే కుటుంబం వాళ్ళు బాధపడవలసిన అవసరం ఉండదు కదా. ఈ అమ్మాయి ముందే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నా కొడుకు పెళ్ళి పేటల దాకా వచ్చి ఆగిపోయేది కాదు. చిచ్చి, ఇలాంటి పరువు తక్కువ, అస్సలు విలువ లేని వాళ్ళ ఇంటికి వియ్యం అందుకోవడమే మనం చేసిన తప్పు అంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోయేసరికి రామరాజు కుప్పకూలిపోతాడు. ఏమండి అని చెప్పి ఇంకా అందరూ కూడా రామరాజుని తీసుకుని సరాసరి హాస్పిటల్కి వెళ్ళిపోతారు. నాన్న అనుకుంటూ ఇంకా నన్ను క్షమించండి నాన్న, మీ పరువు ఈ రకంగా అయినా కాపాడాలి అన్న ఉద్దేశంతోనే నా మెడలో నేనే తాళి కట్టుకున్నాను, నా మెడల్ని నేనే ఊరితాడు బిగించుకున్నాను. నన్ను క్షమించండి, మీ పరువు నిలబడాలన్న ఉద్దేశంతోనే. లేదంటే పెళ్ళి కాకుండానే పరాయి మగవాడితో ఒక రాత్రంతా మీ చిన్న కూతురు గడిపిందంట కదా అన్న చెడ్డ పేరు మీకొద్దు నాన్న. నేను మీ పరువు తీసే పని ఎప్పటికీ చెయ్యను, అందుకే ఎలా చేశాను అంటూ తన మనసులో కాస్త అనుకుంటుంది అమూల్య. అయితే ఇంకా అనుకున్న తర్వాత వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయారు కదా. ఇంకా అమూల్య మీద నీ మెడలో తాళి కట్టానంటే, నీ మెడలో తాళి కట్టానా అంటూ ఆ తాళిని తెంపబోయేసరికి ఈ లోపు అక్కడ ఉంది కదా భద్రావతి వాళ్ళ పెద్దమ్మ, చెంప పగలగొడుతుంది. ఏంట్రా, తాళి కట్టకుండానే తాళి కట్టావు అని చెప్తుందా ఏంటి? నోరు మూసుకో, వెలో రేవతి వెళ్ళి హారతి సిద్ధం చేసి అని చెప్పాను. కానీ నేను తాళి కట్టలేదు అత్త అని చెప్పనేసరికి అసలు మనం అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంట్రా? నువ్వు నా కోసం ఇలా చేస్తావని అనుకోలేదు, నా పరువుని తీస్తావని అస్సలు అనుకోలేదు, నా పగను పంచుకుంటావనుకున్నాను, ఈ రకంగా చేస్తావని అస్సలు అనుకోలేదురా అనుకుంటూ భద్రావతి వెళ్ళిపోతుంది. ఇంకా రా, తాళి కట్టావు కదా, ప్రేమించావు కదా అంటూ చెయ్యి పట్టుకుని గుమ్మం దాకా తీసుకొచ్చేసరికి రేవతి ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు అంటూ పెద్దమ్మ చెప్పడంతో రేవతి అయితే అమ్మాయిని లోపలికి తీసుకువెళ్తుంది. నీకే కష్టం లేదు, మీ నాన్నకి ఏం కాదు అనగానే అత్త అని చెప్పి అత్తయ్య అనుకుంటూ పట్టుకుంటుంది. నీకు నేను ఇంట్లో తోడుంటాను, నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా మీ అమ్మలాగే నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పనేసరికి ఏంట్రా విశ్వ, ఏంటిదంతా? ఆ రామరాజు కూతుర్ని నువ్వు ప్రేమించడం ఏంట్రా, ఆ రామరాజు కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుని రావడం ఏంటి అనగానే అమ్మ తోడుగా చెప్తున్నాను నాన్న, నేను ఆ తాళి కట్టలేదు అనగానే
తాళి కట్టకుండానే తాళి కట్టింది అని చెప్తుంది ఏంటా రామరాజు కూతురు. అయినా తనను నువ్వెందుకు తీసుకువెళ్ళావరా? రాత్రనగా నువ్వు తీసుకెళ్ళావంట. కరెంటు తీసి మరీ శ్రీవల్లియే నీకు అప్పగించిందని చెప్తున్నారు అని చెప్పి ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా డిస్కషన్ పడతారు. ఇంకా అమూల్య గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఏంటి మనవరాలా, ఎందుకు బాధపడుతున్నావు? వాడేమీ పరాయివాడు కాదు, నీ బావే. నువ్వేమీ బాధపడక్కర్లేదు. మీ నాన్న కోలుకుంటాడు. మీ నాన్నకేమీ కాదు. ఏమో నీ వల్ల 2 కుటుంబాలు ఒకటవుతాయేమో. నీ అడుగుతో ఇంట్లో పగలు ప్రతీకారాలు చల్లబడతాయేమో. ఏమో తెలియదు కదా. నువ్వు దేని గురించి ఆలోచించకు, అంతా మన మంచికే అనుకో అని చెప్పనేసరికి అమ్మమ్మ అంటూ పట్టుకుంటుంది. బాధపడకమ్మా అని చెప్పి ఇంకా ఓదార్స్తుంది పెద్దావిడైతే. ఇంకా ఇటు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఇటు వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు కదా. వీళ్ళ ముగ్గురు ఉండిపోతారు. నా జీవితం నాశనం అయిపోయింది, సర్వనాశనం చేసేసావు. నేను అప్పుడు 10 లక్షలు తీసుకున్నప్పుడే వద్దు మన తాహతుకు కాదు అని చెప్పినా మా ఆయన దగ్గర అబద్ధం ఆడి మరీ 10 లక్షలు తీసుకున్నావు. ఆ 10 లక్షలు ఇవ్వడం కోసం ఈ విశ్వ భద్రావతి వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకున్నావు. ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా? జీవితాంతకాలం పుట్టింట్లో పడి ఉండే పరిస్థితి వచ్చింది. అక్కడ జీవితాన్ని పోగొట్టుకున్నది ఆ ఇంటి ఆడపడుచు. నన్ను క్షమిస్తారనుకుంటున్నావా? నన్ను మళ్ళీ ఇంట్లోకి రానిస్తారనుకుంటున్నావా? ఎవరు రానిచ్చినా రానివ్వకపోయినా మా మాంగారు కానీ నా భర్త కానీ అస్సలు రానివ్వరు. అమూల్య అంటే వాళ్లకు చాలా ఇష్టం. అమూల్య ఎదురింటి వాళ్ళ గురించి ఆలోచించినా ఎవరు తట్టుకోలేని వాళ్ళు ఆ ఇంటి కోడలుగా వెళ్తే మాత్రం తట్టుకుని ఉంటారా? దారుణం చేసేసావు కదమ్మా. నా జీవితాన్ని సర్వనాశనం చేసేసావు. నీ మాటలు, నీ చెప్పుడు మాటలు వినడం వల్ల నా జీవితం ఎలా అయిపోయింది. ఆ నర్మదా ప్రేమ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, మీ అమ్మ మాటలు వింటే ఎప్పటికైనా నీకు నష్టమే కలుగుతుంది, నువ్వు అర్థం చేసుకోవు, నీకు తెలియడం లేదు అంటూ ఎన్నోసార్లు చెప్పారు. అయినా నేనే పిచ్చిదాన్ని. నా తల్లి నాకు మంచే చేస్తుంది కానీ చెడెందుకు చేస్తుంది అంటూ నీ మాటలు విని ఇంతవరకు తెచ్చుకున్నాను. బాగుందమ్మా, చాలా బాగుంది. నా జీవితాన్ని బాగా చేసావు కదా అని ఎంతగానో బాధపడిపోతుంది వల్లి అయితే. ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి మేజర్ హార్ట్ అటాకే, ఏం కాలేదు. ఇలాగే 2-3 సార్లు వస్తాయి, ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. మొదటిసారి కాబట్టి ఏం పర్వాలేదు అని చెప్పి ఇంకా అందరు ధైర్యం చెప్పేసరికి ఏం కాదు అత్తయ్య, ఏం కాదు అనగాని అమూల్య ఎలా చేస్తుందని అనుకోలేదు. అమూల్య ఎక్కడ చేసింది? అమూల్య ఏమీ వెళ్ళాలని అనుకోలేదు కదా అత్తయ్య. ఆ వల్లియే కదా సహాయం చేసింది. వల్లియే అలా చెయ్యకుండా ఉండుంటే, అదే మాట మనలో ఎవరికైనా చెప్పుంటే మనం అమూల్య మనసును మార్చేవాళ్ళం కదా. అసలు నాకు తెలిసి అమూల్య ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాదేమో అని నా మనసు కనిపిస్తుంది అత్తయ్య. తెలుస్తుంది అత్తయ్య, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అసలేం జరిగిందో, అసలు అమూల్య విశ్వను పెళ్లి చేసుకోవడం వెనక కథ ఏంటో మొత్తం తెలుస్తుంది అత్తయ్య. మీరు దేని గురించి భయపడొద్దు. అమూల్య వెళ్ళింది కదా, పెళ్లి చేసుకుంది. మామయ్య గారికి అయితే చెడ్డ పేరు రాలేదు. ఒక రాత్రి గడిపింది అంటే చెడ్డ పేరు వస్తుందేమో కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, 1-2 రోజులు చెప్పుకుంటారు. ఈ ఇంటికి ఆ ఇంటికి విరోధం ఉన్నా కానీ ఈ పెళ్లి వల్ల 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం ఉందేమో. అమూల్య ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాక ఆ ఇంట్లో మార్పులు వస్తాయేమో. ఎవరికి తెలుసు అత్తయ్య, అంతా మన మంచికే అనుకోవాలి. కానీ మీ మామయ్య గారు మాత్రం ఎంతో బాధపడతారు నర్మదా అని చెప్పాను కానీ తప్పదు అత్తయ్య. బాధ రాసి ఉంటే తప్పదు, భరించాల్సిందే. తప్పక భరించి మనం ఏదైనా చేయాల్సిందే అంటూ మాట్లాడేసరికి ఇంకా బుజ్జమ్మ కాస్త కొంచెము సన్నగిల్లుతుంది. ఇంకా చందుకు మాత్రం చాలా కోపం వస్తుంది వల్లి మీద. ఇంకా చాలా కోపంతో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి బయటే గుమ్మం దగ్గరే నిలబడి ఉండిపోతుంది వల్లి అయితే. రావడంతోటే వల్లి వంక చూసుకుంటూ కోపంగా లోపలికి వెళ్ళి వల్లికి సంబంధించినవన్నీ వస్తువులు కూడా ప్యాక్ చేస్తాడు. ఈలోపు వల్లిని ఎల్లమ్మ లోపలికి వెళ్ళి అల్లుడు గారిని క్షమించమని అడుగు అని చెప్పి వీళ్ళిద్దరూ ఎగతోసేసరికి గుమ్మం దాకా వచ్చి గుమ్మం లోపల ఇలా అడుగు పెడుతున్న సమయంలో ఆగు, అక్కడే ఆగిపో అని చెప్పి
వల్లికి సంబంధించిన చీరలు తను తెచ్చుకున్నవన్నీ కూడా ఇసురు కొడతాడు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, నీకు ఇంటితో సంబంధం లేదు. ఎప్పుడైతే నా చెల్లెల్ని నువ్వు కరెంటు తీసి మరీ ఇంటి నుంచి ఆ విశ్వగాడికిచ్చి పెళ్లి చేయడం కోసం తప్పించావో, ఈ ఇంటి పరువు గురించి ఆలోచించలేదు. మా నాన్న ఎలాగా అనుకుంటారు, అసలు ఎలా తీసుకుంటారు? నా చెల్లెలి పెళ్లి మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఆ రోజు రాత్రి నువ్వు ఉన్నావు కదా, నా చెల్లెలికి పెళ్లి జరగబోతుంది అని తెలిసేసరికి మా నాన్న ఎంత సంతోషపడ్డారు, ఎంత సంబరపడుతూ డ్రింక్ చేస్తూ ఎంత సంతోషాన్ని పంచుకున్నారు. మరి అలాంటి మా నాన్న ఏమైపోతాడు, ఏ రకంగా తట్టుకోగలడు అన్నది ఆలోచించావా? మాట్లాడితే ఇంటి పెద్ద కోడల్ని ఇంటి బాధ్యతలు పంచుకోవాల్సింది నేనే అంటూ మాట్లాడతావు కదా. మరి ఇంటి పెద్ద కోడల్ని అన్న విషయం నీకు ఇప్పుడు తెలియలేదా? నర్మద విషయంలో లేక ప్రేమ విషయంలో పుల్లలు పెట్టమంటే మాత్రం పెడతావు, కానీ ఇంటి ఆడపడుచు విషయంలో నువ్వు ఎవరికైనా సరే ఒక్క మాట చెప్పావా? పోనీ నిన్ను కట్టుకున్న భర్తను కదా, నువ్వు తప్పు చేస్తే నీతో పాటు ఆ తప్పు మీద శిక్ష నాకు పడుతుంది కదా, నా గురించైనా ఆలోచించావా? నాకు అమూల్య అంటే ఎంత ఇష్టమో తెలుసు. ఆ రోజు అమూల్య విశ్వగాడితో కనిపించినప్పుడే చెప్తాను అంటేనే నువ్వు నన్ను చెప్పనివ్వలేదు. ఇప్పుడు నువ్వే కరెంటు తీసి మరీ నువ్వు మీ అమ్మ కలిసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తారా? నా చెల్లెలు వాడితో కలిసి జీవించాలనుకుంటే మేమేదో నచ్చ చెప్పుకునే వాళ్ళం. నువ్వు చెప్పినా వినలేకపోతే మాకు ఒక మాట చెప్పాలి కదా. మాకు చెప్పకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుని నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసావు కదే. నీ మొహం ఇంకా నాకు జన్మలో చూపించడానికి వీల్లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు నా కంటి ముందు ఉండడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంటి నుంచి నా జీవితంలోంచి వెళ్ళిపోవే అంటూ ఇంకా తన ఎదురుగుండానే మొహం మీదే తలుపు వేసుకుని తాళం వేసుకుని వెళ్ళిపోతుండగా, బావా ప్లీజ్ బావా క్షమించు బా అంటూ కాళ్ళు పట్టుకునేసరికి, చిచ్చి నీలాంటి దాన్ని నేను జీవితంలో క్షమించడమా? జీవితాంతం ఇలా ఉండిపోతాను కానీ నిన్ను మాత్రం మళ్ళీ నా జీవితంలోకి రానివ్వను. నిన్ను మాత్రం ఎప్పటికీ కూడా క్షమించను. నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది, జుగుప్స కలుగుతుంది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసావు కదవే, చిచ్చి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త చందు వెళ్ళిపోతాడు. ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉండుంటుందే. అంతేలే, కూతురి జీవితం చక్కబడింది కదా, బాగా సంతోషపడితే ఉంటావులే. ఎందుకంటే నీ కూతురి జీవితం ఎలా ఉండాలనుకున్నావో అలా అయితే లేదు కదా. పదండి ఇంకింటికి వెళ్దాం. ఇక్కడ ఉంటే నా ప్రాణాలు తీసినా తీస్తాడు. నా భర్త చేతిలో నా ప్రాణాలు పోతే నా భర్త జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చేసిన తప్పుకి ఆయనకెందుకు శిక్ష అనుభవించేటట్టు చేయడం? నేనే జీవితాంతం పుట్టింట్లో పడి ఏడుస్తాను అంటూ, అమ్మ వల్లి మేము అల్లుడు గారు కాళ్ళు పట్టుకుంటావా? నీ మోహం చూస్తేనే చీ కొడుతున్నారు, నన్ను చూస్తేనే ప్రాణం తీయాలని అనుకుంటున్నారు. జరిగిపోయిందమ్మా, నా జీవితం నాశనం అయిపోయింది. ఇంక నువ్వు నన్ను ఏం చేయలేవు. నా జీవితాన్ని చక్కదిద్దే పని నీకు వల్ల అయితే కాదు. ఇంకా వదిలేసే అమ్మా, అయిపోయింది నా జీవితం సర్వనాశనం అంటూ ఇంకా వల్లి కాస్త అనేసరికి ఇంకా చందు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయేసరికి ఇంకా అమూల్య ఫోన్ చేస్తుంది నర్మదికి. ఫోన్ చేసేసరికి పక్కకొచ్చి, ఏంటి అమూల్య ఇలాంటి పిచ్చి పని చేశావు అనగానే, నిజంగా చెప్తున్నాను వదిన, నేను ఏ తప్పు చేయలేదు వదిన. అసలు ఏం జరిగిందంటే నీకు వివరంగా చెప్తాను. నువ్వు కొంచెం వీలు చూసుకుని నాకు ఫోన్ చేయగలవా? నేనిప్పుడు బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి నేను చూసుకుని నీకు ఫోన్ చేస్తాను రేపు ఉదయం. అర్థం చేసుకోవద్దు నాన్నకి ఎలా ఉంది అనగానే, మీ నాన్నగారికి బాగానే ఉంది, ఏ ప్రమాదం లేదన్నారు అనగానే, అమ్మయ్య నాన్నకేం కాలేదు. నేను ఏం చేసినా నాన్న పరువు నిలబెట్టడానికే తప్ప పరువు తీసే పని అయితే ఏం చేయలేదు వదిన. నీకన్నీ వివరంగా చెప్తాను. అంతా ఆ వల్లి వదిన వల్లే జరిగింది. అంతా వివరంగా చెప్తాను వదిన అని చెప్పి అమూల్య కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఎవరు ఫోన్ అక్క అని చెప్పాను కానీ, అమూల్య ఏదో జరిగింది ప్రేమ. అమూల్య
నేను తప్పు చేయలేదు అంటూ చెప్తుంది. అంతా వల్లి వదిన వల్లే జరిగింది అంటుంది. వల్లి అక్కే ఏదో చేసింది, అందుకే అమూల్య అలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలక్క అని చెప్పి ఇంకా ప్రేమ నర్మద అనుకుంటారు. చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.